అబ్బా మామ, ఫుడ్ ఉంది అసలుకి ఎక్సలెంట్. ఈ బోట్ లో ఫుడ్ మాత్రం చపాతి, పన్నీరు, చికెన్. అసలుకి ఈ ఫుడ్ మాత్రం హైలైట్. 5 స్టార్ హోటల్లో ఇచ్చినట్టు ఇచ్చారు మామ. మా వాళ్ళు ఏమో అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, గబగబా బోట్ ఎక్కేశారు. నేను మాత్రం కార్ లాక్ చేసుకుని సర్దుకొని వచ్చేసలోపు చాలా లేట్ అయిపోయింది. బాబ్బా బాబ్బా అబ్బా, ఏం ఫీల్ ఉంది మామ ఇడ. పక్కన చూసే బోట్లు, కింద చూసే వ్యూ, అబ్బా అద్దరిపోయింది అనుకో. ఒర్రే ఏంద్రా స్వామి, ఈ రెండు గుద్దుకుంటాయేమో అనుకున్నా నేను. సేమ్ అట్నే కనపడింది. ఈ బోట్ చూస్తుంటే ఫారిన్ కంట్రీస్ లో డబుల్ బస్సులు ఉంటాయి చూసారా మామ, అచ్చం అలానే ఉంది. ఎంత ముద్దుగా కనిపిస్తుంది కదా, ఒక్కసారి చూడండి దీన్ని. ఇదేమో షికార్ స్ట్రీమర్ అంటారు అనమాట. ఇది షేరింగ్, చాలా మంది ఉంటారు. హలో మామ మచ్చా, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ప్రయాణికుడు. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వచ్చేసి కేరళ రాష్ట్రంలో ఉన్న అలపూజ, అంటే ముద్దుగా అందరూ అలపి అని పిలుస్తారు అనమాట. సో ఈ అలపికి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా బోట్ హౌస్ని అయితే విజిట్ చేస్తారు. సో ఆ బోట్ హౌస్లో ఎలా ఉంది, ఆ కల్చర్ ఎలా ఉంటుంది, ఆ ఫుడ్ ఎలా ఉంటుంది, ఈ బోట్ యొక్క ప్రైస్ ఎంత, సో ఎంతసేపు ఇది జర్నీ ఉంటుంది, ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు, సో పూర్తిగా ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం. సో లేట్ చేయకుండా ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో చాలా ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మా వాళ్ళేమో అందరు గబగబా వెళ్ళిపోయినారు, బోట్ ఎక్కేసినారు. నేను మాత్రం కార్ లాక్ చేసుకుని సర్దుకొని వచ్చేలోపు చాలా లేట్ అయిపోయింది. షూ అయితే ఇక్కడే వదిలేద్దాము. ఫైనల్గా మనం వచ్చేసాం అనమాట ఆ బోట్లోకి. ఇది వచ్చేసి మనకి జస్ట్ డైనింగ్ అనమాట. ఫస్ట్ మనం పైకి వెళ్దాము. నేనేమో డైనింగ్ కింద ఉందేమో అనుకున్నా, కానీ అబ్బా పైన ఇచ్చాడు మామ డైనింగ్. ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటూ వ్యూ చూసి అబ్బా సూపర్ ఉంటది. అబ్బా 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 అబ్బా, ఏమన్నా వ్యూ ఇది. ఇప్పుడే మన బోట్ అయితే బయలుదేరింది. ఇది నేను ఫస్ట్ టైం అనమాట ఇంకా బోట్ ఎక్కడము, అంటే ఇక్కడ అలపిలో బోట్ ఎక్కడం చాలా ఫస్ట్ టైము. నేను ఇంతకుముందు ఎక్కాను కానీ చిన్న చిన్న బోట్లు ఎక్కాను. ఇక్కడ మాకు ఎదురుగా ఒక పెద్ద బోట్ వస్తుంది చూసారా, అది కూడా బోట్ హౌస్ అనమాట. ఇక్కడ పక్కన ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి మామ. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, నేను బోట్ ఎక్కే ముందు మెనూలో చదివినాను వెల్కమ్ డ్రింక్ ఉంటుందని. మన ఎక్క అనాలి. వెల్కమ్ డ్రింక్ అంటే ఏదో బీరో కోటరో ఇస్తారు అనుకుంటే, నా మొగాన్ని ఇంత గ్లాస్ లో మాజా కొట్టినారు మామ. అది మొత్తం నీళ్ళే మామ. అసలు ఏ మాత్రం తాగాలనిపించలే నాకు. వామిట్ వచ్చి పక్కనైతే పడేశాను. అబ్బా, ఆ మ్యాంగో జ్యూస్ పక్కన పెడితే ఇక్కడ ముందర చూస్తే వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అక్కడ ముందర చూసారా మొత్తం వాటర్ ఉన్నాయి, అదంతా ఖాళీ ప్లేస్ అనమాట. అక్కడే బోట్లు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం ఇట్లనే మనం. ఇక్కడ వీళ్ళు తిరుగుతున్నారు చూసినావా, వీళ్ళు వచ్చేసి స్పీడ్ బోట్ వాళ్ళు అనమాట. ఒక పర్సన్కి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. 10 కిలోమీటర్లు తిప్పుతారు. ఆ 10 కిలోమీటర్లు అంటే ఏం ఉండదు అంతగా, అక్కడక్కడే తిప్పి ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు ఆ 10 కిలోమీటర్లని. కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మామ. మమ్మల్ని కూడా అడిగారు వస్తారా అని చెప్పి, కానీ మేము ఇంకా ఇప్పుడే కదా బోట్ ఎక్కింది, అంతలోపే అది ఎందుకులే అని చెప్పి మేమైతే ఇగ్నోర్ చేసాము. ఇక్కడ పక్కన పోతుంది చూసారా, అది షికార్ బోటు. అందులో అది షేరింగ్ అనమాట, చాలా మంది ఎక్కుతారు దాంట్లో. సో ఇప్పుడు బోట్ లోపల బెడ్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది మా ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. సో చూసారా, బెడ్ పక్కనే విండోస్ ఉంటాయి, గ్లాసెస్ తెచ్చుకొని బాగా చల్లగాలి వస్తుంది. ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది సైడ్ గోడకి, అలాగే ఏసీ కూడా ఉంటుంది. మేము తీసుకున్నది ఏసీ బోట్ కాబట్టి. ఇక్కడ నుంచి బయటికి వస్తే ఇక్కడ రైట్ సైడే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, అలాగే ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంది. సో చాలా క్లీన్గా కూడా పెట్టారు బోట్ మాత్రం. ఇట్లా ముందరికి వెళ్తే ఇది రెండో బెడ్రూమ్ అనమాట, బట్ మా వాళ్ళు లాక్ చేసేసారు. అండ్ ఇట్లా ముందరికి వెళ్తే ఇక్కడ ఇంకో 3వ బెడ్రూమ్ వస్తుంది, బట్ ఇది మనకు కాదు, ఈ బోట్లో పనిచేసే వర్కర్స్ కోసం, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి. సో ఈ బోట్ లాస్ట్లో మాత్రము కిచెన్ ఉంటుంది. అబ్బా, కిచెన్ మాత్రం చాలా నీట్గా పెట్టుకున్నారు మామ. చాలా కాస్ట్లీ ఫుడ్ చేస్తారు, భలే ఉంటుంది ఫుడ్ మాత్రము. ఇక్కడ ఐస్ బాక్స్ కూడా ఉంది చూసారా, ఇందులో చేపలు పెడతారు, అలాగే వాటర్ బాటిల్స్ కూడా పెడతారు. ఇది బోట్ ఎండింగ్ పాయింట్ అనమాట. ఈ బోట్ ఎండింగ్ పాయింట్లోకి వస్తే ఇక్కడ నిలబడి చూస్తే మాత్రం వ్యూ అద్దరిపోతుంది. బోట్స్ చూసారా ఎన్నొట్టు ఉన్నాయో అసలుకి. చాలా చాలా బోట్స్ ఉన్నాయి. చాలా వరకు మేము వెళ్తున్న ప్లేస్లోకి వెళ్తున్నాయి, అండ్ కొన్ని అయితే రిటర్న్ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద నది అనమాట. ఇదైతే సముద్రం అయితే కాదు. మేమేమనుకున్నామంటే సముద్రం వరకు తీసుకెళ్తారేమో అనుకున్నాము, బట్ మా పైలట్ చెప్పింది ఏంటంటే సముద్రం వరకు అయితే తీసుకెళ్ళము, అది ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంది. సో అంత దూరం వెళ్ళడానికి మాకు పర్మిషన్ లేదు అని చెప్పారు. అందుకోసమని ఈ నదిలో మాత్రమే తిప్పుతారంట.
ఇది బోట్ వచ్చేసి మనం 12 o'clock స్టార్ట్ అయినాం కదా, సాయంత్రం 5:30 వరకు తిప్పుతారంట. చాలా సేపటి నుంచి నేను వెయిట్ చేస్తున్నది అయితే దీనికోసమే. ఫిష్ ఇప్పుడే ఫ్రెష్గా పట్టి పెట్టారనమాట. కానీ మొత్తం మీరు ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు ఇచ్చేది మాత్రం 3 ఫిష్లే అనమాట, 3 చేపలే. అండ్ ఇలాగే ఇక్కడ మధ్యాహ్నం వచ్చేసి మాకు వెజ్ పెట్టారు, చాలా బాగుంది ఫుడ్ కూడా. భోజనం అయిపోయిన తర్వాత కాసేపు అలా పడుకున్నాము. అప్పుడే 5:30 అయింది. బోట్ అయితే పక్కన ఎద్దును కట్టేసినారు. ఇక్కడ చూడు మామ, ఇది నాకు తెలిసి షికార్ బోటు, ఇది షేరింగ్ బోట్ అనుకుంటా. ఎంత పెద్దగా ఉంది చూడండి, వైట్ కలర్, భలే ఉంది బోట్ మాత్రం. సో మేము బోట్ కట్టేసిన దగ్గర నుంచి ఇట్లా ఫుట్పాత్లో అయితే నడుచుకుంటూ వచ్చాము. కాసేపు అట్లా రిలాక్స్ అవుదాం బయటికి వెళ్ళేసి అని చెప్పి. సో ఇక్కడ ఇంకో బోట్ కూడా వస్తుంది చూసారా. ఇది ఎట్లా ఉందంటే చూడడానికి ఫారిన్ కంట్రీస్లో డబుల్ బస్సులు ఉంటాయి చూసారా, భలే ముద్దుగా ఉంది కదా చూడడానికి. బట్ ఇది నాకు తెలిసి 3 బెడ్రూము. అలాగే ఇక్కడ ఒక పెద్ద చైరు అండ్ సో ఇట్లా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ బోట్ నడిపే పైలట్కి నేను ఇందాకే అడిగాను అనమాట. ఆయనకి అడిగితే పర్ మంత్లీ 14,000 శాలరీ ఇస్తారంట అతనికి. అండ్ 24 hours డ్యూటీ ఉంటుందంట. మనకి మామూలుగా పొద్దున పోయి సాయంత్రం వచ్చి అట్లా ఏమి ఉండదు అనమాట, 24 hours డ్యూటీ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే చెఫ్స్ 2 ఉంటారనమాట దీంట్లో. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ వీళ్ళకి మలయాళం తప్ప ఏ లాంగ్వేజ్ రాదు. కొంతమందికి వచ్చేమో హిందీ లైట్గా మాట్లాడతారు, అంటే అర్థం చేసుకోగలుగుతారు, బట్ వాళ్ళు రిప్లై ఇవ్వలేరు, మలయాళంలోనే మాట్లాడతారు వాళ్ళు. మనకి ఇంకేంటంటే తప్పదు, మనం తెలుగు వాళ్ళం కదా, ఇంకా మనకి తెలుగు తప్ప ఏం రాదు. ఇంగ్లీష్ మాట్లాడచ్చు, ఇంగ్లీష్ అయితే వీళ్ళు కొంచెం రాదు వీళ్ళకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కేరళలోని ఈ అలెప్పికి వచ్చిన ప్రతి ఒక్కరూ నా వీడియో అయితే చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనం ఈ బోట్లో 21 hours జర్నీ చేయాలన్నమాట. జర్నీ అంటే ఎక్కడికో కాదు, ఇక్కడ మనకి ఇప్పుడు మన పల్లెటూరులో బస్సు ఎక్కితే చిన్న చిన్న పల్లెలన్నీ తిరిగి చివరికి బస్ స్టాండ్కి ఎట్లా చేరుకుంటుందో సో ఆ టైప్ అనమాట ఇది. సో ఈ బోట్ టైమింగ్స్ వచ్చేసి మనకి మన లాడ్జ్కి ఎట్లయితే చెక్ ఇన్ అయ్యి చెక్అవుట్ వచ్చామో సో ఆ విధంగా చెక్ ఇన్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకు అనమాట. చెక్అవుట్ టైం వచ్చేసి రేపు మార్నింగ్ 9 o'clock. మేము వచ్చేసి ఏంటంటే ఓవర్ ట్రిప్ తీసుకున్నాం. ఓవర్ ట్రిప్ అంటే టోటల్గా 1 day ట్రిప్. 1 day అంటే వీళ్ళు 24 hours కాదు, 21 hours ఇస్తారు. సో ఆ 21 hours మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 21 hours గాను మనకి ఇక్కడే ఫుడ్ మొత్తం ఉంటుంది ఇక్కడే. అండ్ బెడ్రూమ్స్ అయితే బాగున్నాయి, చూపించాను కదా. అండ్ ఇంకా వచ్చేసి మనకి మెయిన్ మన మందుబాబులకు నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ బోట్లో వచ్చేసి వైన్ అయితే దొరకదు. వైన్ తెచ్చుకోవాలనుకుంటే మనం బయట తెచ్చుకోవాలి. సో ఇక్కడ అయితే వైన్ అయితే దొరకదు అనమాట. మేము వచ్చేసి ఏసీ బోట్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ ఏసీ బోట్ అంటే మొత్తం జర్నీ అయిపోయేంత వరకు అయితే ఏసీ వెయ్యరు వాళ్ళు. జస్ట్ ఈవినింగ్ 6 నుంచి, యాక్చువల్లీ ఈవినింగ్ 8 నుంచి మార్నింగ్ వరకు ఏసీ ఉంటుందని చెప్పారు. బట్ మేము రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ వరకు మాకు ఏసీ వేస్తారనమాట. ఆ ఏసీ కూడా పొగులైతే అంటే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కాం కదా, ఇప్పుడు అంతా ఏసీ అయితే ఏముండదు, బట్ ఫ్యాన్లు ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా ఉడకగా కూడా ఉంది, చాలా చెమట చూసారా నా మొత్తం. ఇంకోటి ఏంటంటే నా ఐస్ ఫుల్ రెడ్ అయిపోయినాయి, ఎందుకంటే సో ఈ బోట్లో ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే అబ్బా అసలుకి ఎక్కడో స్వర్గంలో పడుకున్నట్టుంది. అంటే ఆ సైట్ సీయింగ్ అలా ఉందన్నమాట. బెడ్ పక్కనే విండోస్ ఉంటాయి, గ్లాసెస్, సో అవి తెచ్చుకొని పడుకోవచ్చు, మంచిగా గాలి వస్తుంది. అండ్ పైన ఫ్యాన్ కూడా ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంది బోట్లోకి రావడం అయితే. బట్ మేము ఈరోజు హాలిడే ఉందన్నమాట మేము వచ్చిన రోజు, అందువల్ల చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈరోజు పొంగల్ కదా, సంక్రాంతి పొంగల్, సో దానివల్ల ఎక్కువ క్రౌడ్ ఉండి ఈ బోట్ ప్రైజెస్ కూడా ఎక్కువ పెంచేశారనమాట. నార్మల్ డేస్లో ఇవి నాకు తెలిసి అరౌండ్ 9,000 to 10,000 అట్లా ఉంటాయి. బట్ ఈరోజు ఏంటంటే మేము ఏసీ బోట్ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నందువల్ల మాకు వచ్చేసి 14,000 రూపీస్ తీసుకున్నారు. 18,000 అట్లా చెప్పినారు ఫస్ట్, బట్ మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసుకుని చివరికి 14,000 అయితే తీసుకున్నారు అనమాట. మేము 4 పెద్దోళ్ళము, అలాగే 2 పిల్లలు ఉన్నారనమాట మాతో. సో మా 6 మందికి కలిపి 14,000 14,000 రూపాయలు తీసుకున్నారనమాట.
నాకు తెలిసి ఇది కొంచెం ఎక్కువ ప్రైజే, బట్ ఏం చేస్తాం, మేము వచ్చిన టైం అట్లాంటిది. ఈ అలిపికి వచ్చి బోట్ హౌస్ విజిట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని రండి. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తేనే కొంచెం ముందుగా బుక్ చేసుకుంటారు కాబట్టి మీరు ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఫుడ్ వచ్చేసి మనకి నాన్ వెజ్ ఉంటుంది అన్నారు. నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ అయితే ఏమి ఉండదు. వీళ్ళు ఫ్రెష్గా ఈ సముద్రంలో చేపలు పట్టి మనకి కుక్ చేసి ఇస్తారనమాట. మేము ఆల్రెడీ అడిగాము, ఫ్రెష్ చేపలే అంట. ఒకవేళ మీకు ఇంకా వేరే చేపలు ఏమైనా కావాలా అంటే ఇక్కడ దగ్గరలో ఫిష్ మార్కెట్ అవి ఉంటాయంట, అక్కడ ఆపుతారు. వెళ్ళి మీరు మంచి చేపలు అయితే తీసుకొని మేమైతే వండి ఇస్తామని చెప్పారు. అండ్ మనకి నాన్ వెజ్ అంటే ఈ ఫిష్ మాత్రమే ఉంది. అండ్ మీకు వెజ్లో కావాలన్నా కూడా వెజ్ కూడా ఇస్తారు. మనకి బోట్లోకి రాగానే వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. అండ్ మనకి వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం తెచ్చుకోవాల్సిన పని లేదబ్బా, మొత్తం వీళ్ళే ఇస్తారు. నువ్వు టూవాల్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. రగ్గు టూవాల్ అన్నీ వీళ్ళే ఇస్తారు. నీకు ఏదైనా ఇంకా నీకు వైన్ కావాలనుకుంటే నువ్వు ముందే తెచ్చుకోవాలి. అది వైన్ ఈ బోట్లో అయితే ఎక్కడా దొరకదు. చాలా సేపటి నుంచి నేను ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈ ఫుడ్ కోసమే, నైట్ ఏం ఫుడ్ పెడతారా అని. అబ్బా మా అమ్మ చికెన్, పన్నీరు, చపాతి, అబ్బబ్బబ్బా ఈ వంటకాలు చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది. ఎగ్ ఫుడ్ మాత్రం భలే ఉంది. 5 స్టార్ హోటల్లో కూడా ఇంట్లో ఉన్నదేమో. సో గైస్, ఫైనల్లీ మన వ్లాగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఇంకో 1.5 అవర్లో. సో ఇప్పటి వరకు మనం బోట్ జర్నీ మొత్తం చేసి అయిపోయిందనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 9 గంటలకు అట్లా చెక్అవుట్ చేయాలి బోట్ని. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా టీ తాగేసి బోట్ని అయితే చెక్అవుట్ చేసి మనం వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చి మా ట్రిప్ మళ్ళీ నెక్స్ట్ శబరిమలకి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఉంది. అండ్ గైస్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సో మన ఛానల్ గురించి తెలియజేయండి. సో గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. జై హింద్.